Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. A few minutes later. కరెంట్ బిల్లు కట్టినాం మేము, ప్రామిస్. మేము కరెంట్ బిల్లు కట్టినాం, నిన్ననే కట్టినా. 3,126 రూపాయలు కట్టినాం. ఏంది సంసారం? నువ్వు కట్ చేస్తావా? ఏ కొట్టమోడా నువ్వు కట్ చేసినా ఏం చేస్తావు కమలా? నువ్వు కట్ చేసినా బట్టలు నీ పైన బయట పడుకుంటా. కానీ ఏం మాట్లాడుతున్నావు? ఏందిడా? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? లైట్ పడుతుంది. శివానే నువ్వురా మళ్ళా ఏమన్నా ఏమైంది నీకే? కొత్త ఏంది ఇదంతా? కొత్తదే కాదు, మనదాగింది సేమ్ మార్చ్. కొత్తదే కాదు, మనదాగింది సేమ్ మార్చలే. చిల్లర మగమడు, చిల్లర చేయొద్దుడా. ఇది మన ఊరు కాదు, ఇది అర్థమైందా? మన ఊరు అండి. నీకు కొనుక్కున్నావా? కొనుక్కున్నావా కాదు, అమ్ముతావా? అమ్మురా. 200 రూపాయలు ఉంది, అమ్ముతావా? తిక్క మాటలు మాట్లాడద్దు. ఇక్కడ చూస్తే బజార్లో సంసారం బజార్లోకి ఎక్కినట్టు. కొత్త ఫ్రెండ్ అయినాడు ఆ వీధి జీవుడు. ఒక అబ్బాయి బాధలో ఉంటే కట్టి పట్టుకొని పోయి మాటలు, నీ బాధ ఏమన్నా ఉంటే నాకు చెప్పు అన్న. అవును, బాధపడుతున్నాడు. తమ్ముడు నీతో డబ్బులు లేవని బాధపడతాను అంటే, నాతో డబ్బులు ఉన్నాయని చూపించా. 1000 రూపాయలు ఇప్పించుకుంటే వస్తాయి మంచి పూతంగా నోట్లు చిక్కేస్తారు. ఎవరైనా చిల్లర సరిపోతారా నువ్వు? సరే ఆ బొట్నేలి ఏం నంచుకునే సరే నంచుకునే తక్కువ బొట్నేలి. గొట్టమాడ కోడి మాంసం అడిగినట్టు అడుగుతున్నావు నువ్వు. ఏరంటే ఏమైనా పడావా అసలు? ఏమైంది అనమాట? అది నువ్వు ఎయిర్ చూడమైంది నువ్వు ఎక్కువ ఇప్పించుకో బజార్లో. ఏంది నన్ను బుకే తీసుకో, ఆ పిల్లలకి వెల్కమ్ చేస్తాను. ఎవరికి వెల్కమ్? ఆ పిల్లలకి తమ్ముడు రామా, నువ్వు ఏడబడితే ఆడ బాధపడద్దు. నువ్వే షేగాడిని ఇచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళకి కొత్తగా నాకు ఫ్రెండ్ అయినప్పుడు ఏమి నువ్వు డోర్ అది సైతాన్ గుడ్లమ్మ కూడా ఎవరిని కన్నా దుబ్బిచ్చి బయట చేస్తాను చూస్తారు. నువ్వే తిరిగిస్తాను అక్కడ చూస్తారు. ఏ పరిచయం ఎవరు ఏడు చేసుకోమంటారు నీకే? నువ్వు మా స్కూలే కదా. నువ్వు స్కూల్ చూడు మళ్ళా స్కూల్ మన స్కూల్ కదా. ఏ అవ్వలే చేస్తాను ఎవరుడా? నేను ఇక్కడ బయట బాధపడుతుంది నువ్వే కదా. ఏ లోపలికి రమ్మన్నా? నువ్వు డబ్బులు ఇచ్చినవే అంటే, నువ్వు డబ్బులు ఇచ్చినా అని మందు నువ్వు తీసుకుని వచ్చినావా? నీకు రేపు నువ్వు పిలిపించినావా? ఫ్రెండా? నాకు సంబంధం. అతను ఎవరు? మొన్న వచ్చినాడు. ఎవరు? కాబడ్డా. నువ్వే కదా స్వామి. ఇప్పుడు లోపల బయట ఉంటే లోపల రమ్మని చెప్పవు, తీసుకొచ్చావు నువ్వే కదా. చాలా అవలా చేస్తాను అంటే చేస్తానంట. నువ్వెందుకు మాట్లాడుతావు మధ్యలో? అంటే కాదు రాహుల్, నువ్వు అదే నాకు గుర్తొచ్చింది. డబ్బులు ఇచ్చినావు నువ్వు, నేను తెచ్చుకున్నాను. కానీ నీకు నేను ఇప్పుడు ఇలేను. ఎవరికి? ఇది అడుగుతాడేమో, ఇలేను. ఎవరు అడిగినా ఏంది? ఎవరు అడిగినా ఏంది? అతను అడగచ్చు, నువ్వు అడగచ్చు. ఇలేను. ఆ చైర్ తెచ్చి ఇడయి మాట్లాడదాం. చైర్ తీసి మాత్రం బాగా గుర్తుంటుంది. అదే ఆ మెదడు ఇస్తావా? ఎవడన్నా ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? ఏంది ఏమన్నా కూర్చోదు. ఏమన్నా నీళ్ళు చికెన్ ఏమన్నా నువ్వు
నువ్వు నోరు మూసుకుని ఉంటే చికెన్ మటన్ ఉంటే నేను ఏదో 1000 రూపాయలు అడుగుతాడే వాడు ఊరి ఎందుకురా రే గొప్ప లేకపోతున్నా ఆ పిల్లోడు ఏమైనా తిండి లేక వచ్చినాడు రా నువ్వు మళ్ళీ ఎక్కిద్దునా ఏమవసరం రా లే బ్రో చూడద్దు అట్లా నువ్వు నన్ను అంటే ఇప్పుడు ఏంటంటే నువ్వు నన్ను తినలేక నేను గతి లేక ఇక్కడికి వచ్చాను అంటున్నావు అట్లే ఇప్పుడు నేను ముందే శివగడ మీద పిచ్చి కోపం మీద ఉన్నాను. రాగులు ఇప్పుడు నేను అడిగాను నేను అది అంటే నువ్వు రావులు రాసి కదా రాసి ఒకటి మీద ఒకటి మారుతాను నువ్వు నాకు ఎందుకో నువ్వే శివ అని డౌట్ అవుతుంది. రాసి అంటాను నువ్వే కానీ శివ అని తెలిసింది అనుకో చచ్చిపోతాడు ఇంకా. సరే నీ ప్రాబ్లం చెప్పు. నేను 5 సంవత్సరాలు 5 ఏళ్ళు అయ్యింది. 5 అతనికి కాదు 5 ఏళ్ళు అతను చెప్పబోయేది 5 ఏళ్ళదని 5 ఏళ్ళు పాప చెప్తాండి చెప్పండి. నేను 5 సంవత్సరాలు ఓకే ఒక అమ్మాయి లవ్ చేశాను. సరే నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావు నువ్వు అంటే చెప్పేది కూడా ఫీలింగ్ 5 సంవత్సరాలు సరే ఇంటాను ఏమన్నా 100-200 ఇస్తావు మళ్ళా 100-200 ఇస్తావు మళ్ళా ఏ గుడ్డమోడ నువ్వు మధ్య చిల్లర వేస్తాం బ్రో ఇప్పుడే ఇంకా 1000 రూపాయలు తీసుకుని 100 కాకపోతే 2 లక్షలు ఎత్తాను. నువ్వేది నోరెత్తాను సరే సరే అంటే అడగడం చీపా సరే చెప్పండి వద్దు నీ మందు కూడా నువ్వే తీసుకుని వెళ్ళిపో బాటిల్ ఇచ్చేస్తాను తాగేసి చెప్పు. నేను 5 సంవత్సరాలు ఒక అమ్మాయి లవ్ చేశాను. ఇప్పుడు సినిమాలకి తిరిగాం, షికార్లు తిరిగాం, పార్కులు తిరిగాం. మన్ని అయిపోయినప్పుడు అంటే చెప్పండి వాడిని బట్టి చూడు ఈ రాశి అంతే రావులే రాశి అంటే కొన్నిసార్లు రాశి ఫలాలు సరిగా లేక దెబ్బలు తింటాడు. నువ్వు చెప్పేసి తిరిగాం. ఇప్పుడు అంటే చెప్తాను తిరిగావు ఓకే మ్యాటర్ అంతా అయిపోయింది. ఓకే ఇప్పుడు అంతా నెక్స్ట్ మంత్ పెళ్లి బాగా జరిగింది బ్రో. బాగా జరిగింది బ్రో. వాంత అంటే బాగా జరిగిందని పొగడే కూడా ఏం జరిగింది అనుకుని చెడతావు నువ్వు అంటే సక్సెస్ అయిందిగా పెళ్లి వరకు పోయిందంటే నువ్వు చెప్పు. పెళ్ళి అయింది, పెళ్లి కార్డు కొట్టించాను, అందరికి అయిపోయి అన్ని ఏర్పాట్లు అన్నీ అయిపోయి. ఓకే నాకు అర్థమైంది. మరి నేను వస్తాను మేము వస్తాం నాకు అర్థమైంది. పెళ్ళి క్యాన్సిల్ అని చెప్తానండి నీకు నువ్వు తాగినావు నేను తాగినా చెప్పు బాగుంది. ఇప్పుడు మొత్తం అన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఆడవడో శివాట ఇప్పుడు ఆడన్ని ఇష్టం అని నాకు చెప్తుంది. అబాకి ఇష్టం అంట. ఎవరు శివాట వాడేవాడు మధ్యలో వాడేవాడు శివాట ఎవరికి ఎవడు వాడు ఏజ్ పడే కూడా ఎవడవాడు ఎవరికి ఎవడు వాడు ఏజ్ పడే కూడా ఎవడవాడు రాహుల్ ఎవడా ఇప్పుడు నీకు శివ లేడు కొద్దిసేపు నీ కోపం తగ్గే కానీ ఈయన శివ అనుకో. నేను శివ రాహుల్ కదా అదే నువ్వే శివ అని చెప్పాను కొద్దిసేపు అనుకో లేదని నువ్వు ఆడికంటే డేంజర్ గాడు కదా అనుకుంటాను. ఇప్పుడు నువ్వేమని అడగాలంటే వాడిని అడిగేసి అడుగు శివ శివ అని అనుకో. ఏ రాహుల్ని మా రాశిని రోజు శివ అనుకో. నీ కోపం ఏమనుంటే అడగేమనుంటే అడిగి ఫ్రీగానే అడిగేసి. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ తిరిగారు? చెప్పు. ఆ అమ్మాయి నాతోనే లవ్లు ఉన్నప్పుడు నువ్వు ఉన్నావా లేదా నాకన్నా ముందు నువ్వా లేదా మీ ఇద్దరు కలిపి నన్ను నిర్పాపం చేశారా? గట్టి నువ్వు శివ ఓపెన్ అయిపో అడిగితే చెప్పరా. సినిమాలు పోయినాము, 4 జాతి తిరిగినాము, పార్కులు పోయినాము, మనమ్మ పోలీసులు కూడా దొరికి ట్రైన్లు కూడా పోయినాము, అన్ని కొట్లాడినాము, అన్నీ అయిపోయి మళ్ళా
చెప్పి అన్నీ నాలవర్తో నువ్వెందుకు వెళ్ళు అంటే కాదు బ్రో, నాలవర్తో నువ్వెందుకు వెళ్ళు అంటే జరిగిన చెప్తాను. నాలవర్తో నీకు సినిమాలకి పార్టీలకి పోలీసులు దొరకవలసిన అవసరం ఏంటి? కూర్చో, నువ్వు కింద కూర్చో. అవసరం ఏంటి? ఏమన్నా ఏమైంది ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు మా ఇంట్లో కొట్లాడుతున్నారు? మీ ఇంట్లో నువ్వేదన్నా పిచ్చాను, నువ్వు పిచ్చానువే ఏంటి కొట్లాడు? బయట కొట్లాడుకోండి ఇద్దరు. ఏ సిల్లరా, నువ్వు క్యారెక్టర్ దింపేసి నువ్వు అన్న మళ్ళీ ఎవరిని? నువ్వే కదా ఇప్పుడు నేను బయట ఉన్నాను. వీడోడు ఏం మర్చిపోతాను నేను శివానే రాహుల్నే, ఏం మర్చిపోతాను నేను శివానే రాహుల్నే రాహుల్ శివ అనుకో అని చెప్పినా అనుకోమని నేను చెట్లు దిగిన అమ్మయ్యా స్వామి. నువ్వు ముందే నీ పేరే లేదా అన్నావు? క్యారెక్టర్ దిగమన్నారు కదా బ్రో. నీ పేరు పేరు శివ రాహుల్. 1000 రూపాయలు ఇచ్చినావనే నేను అడిగి నీ రమ్మన్నా మాట్లాడు. నువ్వు ఏదైనా డైరెక్ట్ మాట్లాడు, అడుగు కనుక్కో కొట్టేది చేయి. కొద్దిగా చేయొద్దు నువ్వు, ఏంటి కొట్టేస్తాడు అడుగు. నువ్వు గట్టిగా మాట్లాడు. ఏం మాట్లాడుతా సంభాషణ ఇంకా మాట్లాడేకి ఏమన్నా విన్నగర కొట్టద్దు ఆడ అర్థమైందా? మాట్లాడు ఏమన్నా కొట్టేస్తాడేమో కింద పడేసి. కరెంట్ బిల్లు కట్టలేదని మీ ఇంటికి వచ్చి కొడతారా? కరెంట్ బిల్లు కట్టలేదని మీ ఇంటికి వచ్చి కొడతారా? కట్టినారా బిల్లు? నేను నిజం అన్నా అట్లా పట్టిస్తాడావు నువ్వు. ఇద్దరేమో నాకు ముందే పిచ్చిలేస్తున్నాను నేను. కాదు బ్రో, నేను శివాన్ కాదు బ్రో, నువ్వు నీ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయినా నువ్వు ఏమన్నా కొట్టద్దు, అడుగు ప్రశ్నించు. మనుషులు మర్చిపోతున్నాడు అంతే. ఎప్పుడు అన్నిట్లో 1000 రూపాయలు తీసుకున్నాడు. 1000 తిక్క అన్ని ఈ చిల్లర వేస్తాడు బజార్ మొత్తం అంతా. ఏ బజార్ మమ్మడా చిల్లరడా ఎవరైనా చేస్తాడా అంటే చిల్లరాడా అంటే మైనని తిట్టుకుంటున్నప్పుడు ఎట్లా మా పద్ధతి అదే. బయట నన్ను ఇంట్లోకి రమ్మన్నా, నువ్వు చిల్లరోడు అంటే మేము అడగకూడదు బ్రో. అడిగే కట్నం ఏమిస్తారు? ఎవరు కట్నము ఎవరికి వచ్చినది పెళ్ళి? ఏ నాకు అది ఇట్లుంటుందన్నా, ఏంటికి వస్తాడు ఏంటికి పడుతుంది చేసి బయట అంతా లోపల తీసుకొచ్చి పిచ్చాడైతేనా మెంటల్ పోయింది, చిప్పు పోయింది. నువ్వేంటి పరిచయం చేసుకున్నావు ఇతన్ని? మాట్లాడుకుని నువ్వేం మాట్లాడుతున్నావు? చంపేస్తాడు. మరసంగా అడుగుతాడు. మరసంగా నువ్వు చెప్పు. ఏంది మరసంగా అడగాల? అడుగు బ్రో. నువ్వు కొట్టదు ఇట్లా చేయలేసుకుంటే చాలా బాగుంటది నీకు. వచ్చాను అలా నా పెళ్లి పెట్టుకుని ఇప్పుడు నీ పేరు ఎందుకు చెప్పింది? నువ్వు మళ్ళీ ఏటన్నావు? ఆ లోపల ఎట్లా చెప్పింది? ఆ లోపల అంటే 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 లోపల ఉండేటి అంటే కాదంటే అంటే నేను ఇన్వాల్వ్ అయినది బ్రో. పైన కూర్చోయేమి? పైన నువ్వు కార్పొరేటర్ పనికి వచ్చినావు కింద కూర్చోవలసిన అవసరం. కార్పొరేటర్ పనికి వచ్చినావు కింద కూర్చోవలసిన అవసరం. తమ్ముడు చెప్తాడు మావాడు, పైన కూర్చో. నువ్వు ఏమి చేయి చేసుకోకుండా అడుగు, మావాడు నీటికి చెప్తా. ధైర్యంగా చెప్పు. అసలు మొత్తం స్టార్టింగ్ చెప్తాడు, మొత్తం చెప్తాడు. స్టార్టింగ్ నుంచి నేనేం మాట్లాడు, నువ్వే చెప్పాలి. కాదు బ్రో, భయపడేలే. నువ్వు ఏం చేసుకోదు, మావాడు మొత్తం చెప్తాడు. చెప్పు. ఇప్పుడు ఆ పాప ఉన్నట్టుండి నా పేరు చెప్పడం మీద అనవసరం. నేను అప్పుడు ఎవరి పేరు చాలా చెడ్డది. వాడు మంచోడు వాడిని కూడా అడుకోమని. భార్య అంటే ఎవరైనా చెప్తారు చాలా చెడ్డది. భార్య అంటే ఎవరైనా చెప్తారు చాలా చెడ్డది. చెప్పు. వెంట్ర వెళ్ళాం అని చెప్పేసి సౌమ్య గురించి మాట్లాడే. ఏ కొట్టమ్మడా, నువ్వు ఎవరి గురించి చెప్తాను? నువ్వు మాత్రం ఎంట్రా బెల్లం ఎవరు? నీ నాకు వచ్చిందనుకో మళ్ళీ తీసట పొడిచేసట నీకు. అంటే కాదు
ఎవరు నా నువ్వు వెంకట్రావు పిల్లం వాడు ఇప్పుడు అది ఎవరు ఇప్పుడు నేను మాట్లాడేది మన సౌమ్య గురించి మాట్లాడుతున్నావు. వెంకట్రావు వాళ్ళ భార్య కదా. ఏ తిక్కయ్యర్రే నీకేమన్నా నువ్వు ఎవరు నుంచి మాట్లాడతావు నువ్వు బాబా ప్రామిస్ దూరం ఏది మాట్లాడతాను అర్థం కాలేదు. నిజంగా వెంకట్రావు వాళ్ళ భార్య మంచి. నువ్వు చెప్తాడు ఒకటి తిక్కలోడా మాట్లాడు. ఓసారి కాదు ఆవమ్మ గురించి నువ్వు ఆవ పేరు చెప్పిందంటున్నావు. వాడు శివుడు అనేవాడు మంచివాడు లేదు, వాడు ప్రేమిస్తాం లేదు, వాని గురించి కూడా అనుకో బ్రో. వాడు మంచిగా ఉండొచ్చు. చూడు మా ఈ మధ్యలో వెంకట్రావు వెంకట్రావు పిల్లని మేము ఇచ్చినావా? ఎవడు నా మధ్యలో మనవరా ఏంట్రాప్పుడు ఎవడున్నాడు మనలో వద్దులే మాట్లాడుకోండి బ్రో. చెప్పాను బ్రో, వాడు మంచోడండి చెడ్డాడండి వచ్చేది వాడు అనుకో. ఆ పాప ఏంటి చెప్పింది, ఎట్లా చెప్పింది, ఏంది అనుకొని చెప్పింది, ఏం చెప్ప తప్పుడు కోసమే నా పాప తప్పించుకొని ఏమని చెప్పిందా. అతను శివుడే మాట్లాడుతుండు వాళ్ళ పక్కన ఉన్నారు. నేను చెప్తా ఒకసారి ఓనే శివనే పట్టుకో, అదే పట్టుకోద్దు ఈయన పట్టుకుంటురా మా చెక్ చేసుకో ఎంక్వైరీ చేయి. నువ్వు శివా? కాదండి కాదు. మరి నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? నువ్వు శివా? కాదండి కాదు. మరి నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? ఫీల్ కాదు చెప్తాను బ్రో. నీకు నాకు ఎందుకో నువ్వే శివా అని డౌట్ కొడుతున్నా. రాహుల్ చెప్పునా నువ్వు. రాహుల్కి వెంకట్రావు భార్య కూడా ఉంది. వెంకటరావు ఎవరు రాహుల్ అడుగు మరి అడుగు కొట్టబడ ఎవరు రా నువ్వు రావు మనకి వస్తాడా పొలబోలు నీకేమైనా ఓరా జీతం మళ్ళీ పొలబోలు అంటాడు ఏ నీకేమైనా సంబంధం ఉందేమన్నా ఎవరు నీకు అంటాడు పల్లపురు నేనే కొద్ది పక్కన చెప్పుంది. చెప్పు రాహుల్. అదే రాహుల్కి ఎంట్రాపుడికి ఎందుకొస్తాను మధ్యలో. నేను రాహుల్ బ్రో శివన్ కాదు. నీకు చెప్తానా శివన్ కూడా గురించి ఆలోచన చేయి. వాడు మంచిగా చెడ్డని నువ్వు ఓ రియాక్ట్ అవుతావు అంతే. ఇప్పుడు నేను ఏడంటున్నావు స్టాటిస్ కూడా అంటున్నాను. స్టాటిస్ కదా స్టాటిస్ ఇప్పుడు నన్ను ఏడంటున్నావు అయితే మరి ఇప్పుడు ఎవరు రియాక్ట్ అవుతున్నా మరి అంటే ఇప్పుడు ఏడన్నావు నువ్వు చెప్పింది నీ స్టాటిస్ అంటే నువ్వు వెంకట్రావు స్టాటిస్టే. అందుకే వాళ్ళ భార్య ఆ బయట నాకు తిక్కరేగింది అనుకో మళ్ళీ ఏంటి ఆ మనిషి ఏదో బయటకి మళ్ళా మాత్రం ఏంట్రావు అనుకుంటాను. మళ్ళీ గుట్ల మాడవాళ్ళ మధ్య ఎంట్రా పెరం అనుకుంటా. ఈ మధ్యలో ఓడి మీ ఇద్దరు కొట్లాడవలసిన అవసరం లేదు. వెంకట్రావు పిల్ల మీ ఇద్దరినైనా ఇష్టపడుతుంది. ఈ మనిషి మనం మాట్లాడుకోవాలి బయట. వద్దు నేను రాలే బ్రో. డ్యూటీ పెట్టాడు.